కుంభంలో పుట్టాము. కుంభ లగ్నం ఆర్ కుంభరాశిలో మీ యొక్క జననం జరిగినప్పుడు మీరు మీ యొక్క తత్వం కానివ్వండి, అలాగే మీరు ఏం చేస్తే బాగుంటుంది, మీకు 11th హౌస్ కెనాల్సెస్ అంటే న్యాచురల్గా 11th హౌస్లో ఏముంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా కుంభ రాశిలో కానీ కుంభలగ్నంలో కానీ జన్మించామన్నప్పుడు వీళ్ళలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే, కుంభం వారికి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, ఎంజాయబుల్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పక్కవాడి గురించి ఏడుస్తూ కూర్చోకూడదు. వీళ్ళలో వీళ్ళు బాధపడతారు సింగిల్గా ఉన్నప్పుడు, అది కాదు. కానీ పక్కవాడి గురించి ఏడవడం అనేటువంటిది వీళ్ళకి చేత కాదు. వాడు హ్యాపీగా ఉండాలని కోరుకునేటువంటి ఎక్కువ కోరుకునే లగ్నం ఇది. అయితే వేరే వాళ్ళు అలా ఉండరా అంటే ఉంటారు. వాళ్ళు పర్టికులర్ రాశి, పర్టికులర్ గ్రహాల కాంబినేషన్స్ని బట్టి ఉంటుంది. రైట్. ఇక్కడ మనం కుంభంలో పుట్టినటువంటి వారికి లక్షణం చెప్పుకున్నాము. వీళ్ళకి ఫైనాన్స్ అంతా కూడా ఎంతసేపు టీచింగ్, ట్రైనింగ్, గైడింగ్ వీటి మీద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి బిజినెస్లో అనుకోండి, స్కూల్స్ పెట్టుకోవడం అనుకోండి, ట్రైనింగ్ కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టార్స్ వీటిలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి ఎక్కువగా కెరియర్ విషయంలో ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, కెరియర్ సెటిల్ అయ్యే విషయంలో. అలాంటప్పుడు మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే కొంచెం తల్లిగారు కొంచెం శుక్రుడు కనుక పాడైతే తల్లిగారు కొంచెం ఎక్కువ అప్పులు చేయడం, వీటి వల్ల ఇబ్బంది పడడం. మీరు ఎక్కువగా విష్ణు ఆరాధన మీకు రుణరోగ శత్రువుల నుంచి బయటపడేస్తుంది. అయితే కుంభంలో పుట్టినటువంటి వారికి తల్లిగారు ఇబ్బంది పడడం కానీ, తల్లి ద్వారా వీళ్ళు ఇబ్బంది పడడం కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మానసిక స్ట్రెస్ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి, మీ యొక్క జీవిత భాగస్వామి కాస్త ఎక్కువ డిగ్నిఫైడ్ నేచర్గా ఉండడం, కొంచెం ఇద్దరిలో ఒకరు పూర్తిగా వాళ్ళకి సేవలు చేయడం ఈ కుంభం వారికి కూడా ఉంటుంది. ఇద్దరు సంతానం, అందులో ఒక సంతానం మిస్క్యారేజ్ అవ్వడం, లేకపోతే ఒక సంతానం విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడం కూడా ఉంటుంది. చెప్పాలంటే ఎక్కువగా అమ్మవారి క్షేత్రాలకు వెళ్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్ అనేటువంటిది. మీకు కనుక మీ జన్మజాతకంలో విదేశీ యోగం ఉంటే విదేశాలకు వెళ్తే చాలా లైఫ్ అనేది బాగా సెట్ అవుతుంది చెప్పాలంటే. అది ఇన్బిల్ట్ యోగాస్ అంటారు, ఇన్బిల్ట్ యోగం ఉంటుంది. అయితే ఇక్కడ 11th హౌస్ అనాలిసిస్ కూడా మనం చూసుకుంటే అసలు మన జన్మలగ్నం నుంచి 11వ స్థానంలో ఉండే గ్రహాలను బట్టి ఏం తెలుసుకోవచ్చు అనేటువంటి చూస్తే కనుక 11th హౌస్ మనము ఎంజాయ్ చేసేది, మనకు వచ్చేటువంటి లాభాలు, మనం ఎక్కడ వెనకబడుతున్నాము, సక్సెస్ ఎందుకు రావట్లేదు, మనం ఒక ప్రయత్నం చేస్తున్నాము, ఒక పని చేసాము, ఎందుకు సక్సెస్ రావట్లేదు, అది బిజినెస్లోని, లైఫ్లోని, అన్నిట్లోనే అసలు సక్సెస్ని ఎందుకు పొందలేకపోతున్నాము. అయితే ఈ 11th లార్డ్ కనుక పాడైతే వాళ్ళకి సక్సెస్ అనేటువంటిది ఉండదు. ఏం చేసినా సక్సెస్ ఉండట్లేదండి, ఏది చేసినా మసి అంటుంటాం. సో 11th హౌస్ మీ లగ్నం నుంచి ఎవరయ్యారో తెలుసుకోండి. 11th హౌస్లో ఉండే ప్లానెట్ ఏంటో తెలుసుకోండి. 11th లార్డ్ ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడో తెలుసుకోండి. 11th హౌస్లో మరీ ఎక్కువ తీవ్రంగా పాడు చేసే గ్రహాలు ఉంటే వాటికి దానం ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏది చేసినా సక్సెస్ పొందుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకంటే 11th హౌస్ ఎంజాయ్గా ఉండేటువంటిది. మనం సక్సెస్ లేకపోతే ఎంజాయ్గా ఉండలేము, ధనం లేకపోతే ఎంజాయ్గా ఉండలేము, ఆరోగ్యం లేకపోతే ఎంజాయ్గా ఉండలేము కదా. ఆరోగ్యాన్ని గుడిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే 11th హౌస్. కాబట్టి 11th లార్డ్ యొక్క స్థితిని కనుక మీరు గమనించి దానికి సంబంధించిన చేస్తూ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది 11th హౌస్ యాక్టివ్ అవ్వడానికి. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అనే మంత్రం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది జాతకం చూపించుకోవడము, జాతక చక్రం గురించి తెలుసుకోవడం అంటే కేవలం దోషాలు ఇవి మాత్రమే అనుకుంటారు. నాకు చాలామంది కూడా జాతకం చూపించుకున్నప్పుడు అడుగుతుంటారు, ఏమండి నాకేమైనా దోషం ఉందా. ఎస్, అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. కానీ కేవలం దోషాల గురించి మాత్రమే తెలుసుకోవడం జాతకం కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా ఇప్పుడు మనకి ఏలినాటి శని నడుస్తుందా అండి, ఏలినాటి శని వల్ల ఏంటి ఇబ్బంది ఉంటుంది, అర్ధాష్టమ శని వల్ల ఏమిటి, అష్టమ శని వల్ల ఏమిటి. ఎస్, దాని ప్రభావం కొంత ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లే. కానీ అది మాత్రమే జీవితం కాదు, గుర్తుపెట్టుకోండి. అనాలిసిస్, లగ్నం గురించి అనాలిసిస్, కుటుంబ స్థానం గురించి లేదా ధనస్థానం గురించి అనాలిసిస్. కేవలం ఏలినాటి శనుల గురించి, అర్ధాష్టమ శనుల గురించి, అష్టమ శనుల గురించి మాట్లాడడమే జ్యోతిష్యం కాదు. కేవలం మీకు ఫలానా ఏమంటారు బాలారిష్ట దోషాలు ఉన్నాయి చిన్నప్పుడు, చాలామంది ఏమనుకుంటారంటే చిన్నప్పుడున్న బాలారిష్ట దోషాలు నీకు పెద్ద కూడా నాకు ఎటువంటి శాంతులు జరిపించలేదు కాబట్టి నా జీవితం ఇలా ఉందనుకుంటారు. కాదు, ఇట్స్ వెరీ క్లియర్. మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అసలు మీ పర్పస్ ఏమిటి, పుట్టినందుకు పర్పస్ ఏమిటి. పర్పస్ అంటే ఎట్లా తెలుసుకుంటాము అంటే ప్రతి జీవి కూడా భూమి మీద ఒక పర్పస్లో జన్మనెత్తడం జరుగుతున్నది. ప్రతి జీవి
ఆ పర్పస్ మనం తెలుసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఓహో నేను దీని గురించి జన్మించాను కదా, నేను ఎందుకు వేరే విషయాల గురించి బాధపడాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఏంటంటే ఇది కేవలం ఏదో సర్పదోషం ఉందంటండి, కాలసర్ప దోషం ఉందంటండి. అంటే నేను అనేది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం. మనిషి అంతా బాగానే ఉన్నాడు, సమ్ హెల్త్ ఇష్యూ వచ్చింది, కాళ్ళు నొప్పులు వచ్చాయి, లేకపోతే సైనస్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో మైగ్రేన్ ఉంది, లేకపోతే సమ్ బ్రీతింగ్ ఇష్యూ ఉంది, లేకపోతే బాగా సన్నగా ఉన్నాడు, లేకపోతే బాగా లావుగా ఉన్నాడు. అదొక్కటే నీ జీవితాన్ని నిర్ధారిస్తుందా? జస్ట్ థింగ్. అదొకటే కాదుగా మిగతా చాలా అంశాలు ఉన్నాయి నీ జాతకం, నీ యొక్క లైఫ్లో. అదొక ప్రాబ్లం మాత్రమే. దాన్ని నువ్వు ఎట్లా క్లియర్ చేసుకోవాలి అంతే. ఎల్నాడ్స్ని మాత్రమే నీ జీవితాన్ని నిర్ధారించదు. అలా అయితే ప్రపంచంలో ఎవ్వరూ కూడా సక్సెస్ అవ్వకూడదు. ఎందుకంటే అందరికీ ఎల్నాడ్స్ని వస్తుంది, అందరికీ అర్ధాష్టమ శని వస్తుంది, అందరికీ అష్టమ శని వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. వాళ్ళ లైఫ్స్లో ఆల్మోస్ట్ మూడు సార్లు వస్తుంది ప్రతిదీ కూడా. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్లో 10 times, 9 to 10 times, ఇంకొంతమందికి 12 times కూడా రావచ్చు, ఇంకా ఎక్కువ కాలం బ్రతికిన వారికి వస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంకా ఎందుకు పనికి రాకుండా పోవాలి. మరి అందరికీ అలా జరగట్లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఆ సమయాల్లో కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది లైఫ్. అంతేకాని కంప్లీట్గా మీ లైఫ్ మొత్తం ఎందుకు పనికి రాకుండా పోతుంది అనేది నెగటివ్ థాట్ని ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేటువంటిది నీకు దారిని చూపించేది, వెలుగుని చూపించేదో, భయపెట్టేదో, నీకు అధైర్యాన్ని ఇచ్చేదో, లేకపోతే నువ్వెందుకు పనికిరావని చెప్పేదో, నీకేది సాధ్యం కాదు, నువ్వు ఇంట్లో కూర్చోమని చెప్పేది జ్యోతిషాస్త్రం కాదు. కాకపోతే సరే ఒక పలానా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, దిస్ ఈజ్ రైట్ టైమ్ ఆర్ నాట్, అంటే ఈ నెలలో చేయొచ్చా? గ్రహాలు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని ఏమైనా మనకి అక్కడ ప్రభావితం చేస్తున్నాయా? సో నేను ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తగ్గలను? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. నువ్వు మొత్తం సంపాదించి ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళు సంపాదించిన డబ్బులంతా తీసుకెళ్ళి ఇంకో దగ్గర నువ్వు పెడుతున్నావు. సో దానికి ఏమిటి? అలాగే ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? నువ్వు ఒక వాహనం కొనుక్కుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? అలాగే నువ్వు పలానా ఒక విద్యను నేర్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం? రైట్ అంటే నీకు ఇది వేస్టేజ్ అయిపోతుందా? కొంతమంది చూడండి బాధపడుతూ ఉంటారు, అయ్యో మా అబ్బాయికి ఇంత చదివించామండి, తీరా చూస్తే ఇప్పుడేమో అందులో ఇతరులోనే జాబ్ చేస్తున్నాడు, అసలు దానికి సంబంధమే లేదండి అని తల్లిదండ్రులు కన్నీరు కారుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో ఇటువంటి నీ లైఫ్కి ఎదగడానికి ఏవేవైతే ఉన్నాయో అవన్నిటిని అనాలిసిస్ చేసి చెప్పేది జ్యోతిషాస్త్రం. ఎల్నాటి శని ఉంది, నాకేమీ పనికిరాదు, అమ్మో నాకు సర్పదోషం ఉందన్నారు, నాకు ఏది కలిసి రావట్లేదు, అమ్మో నాకు పలానా అయితే అన్నారు. కాదు, నువ్వు ఒక ప్రాపర్టీ, మీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ క్యారీ చేసేటప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు అనుభవిస్తే బాగుంటుందా, లేకపోతే దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కుంటే బాగుంటుందా? ఇట్లా అనేకమైనటువంటి విషయాల్ని నీ యొక్క కర్మని తగ్గించుకోవడానికి నువ్వు ఏ దేవత ఉపాసన చేయాలి, నీ యొక్క తత్వంలో ఎలా మార్చుకోవాలి, నువ్వు ఎలా ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చేది, ప్రతి భావం గురించి ఒక డీటెయిల్డ్గా చెప్పేటువంటి అంశం ఏదైతే ఉందో దట్ ఈజ్ యాస్ట్రాలజీ. గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో నాకెందుకు పనికిరాదు, నా జీవితం ఇంతే అని మాట్లాడుకోవడానికి అస్సలు యాస్ట్రాలజీ కాదు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ముండైన యాస్ట్రాలజీ అంటే ఏంటి? ఈ 2026లో ఎట్లా ఉన్నాయి గ్రహాలు, ఇందులో గోచార గ్రహాలు ఏమిటి అంటే గోచార గ్రహాలు మనకు చెప్పుకుంటూ ఉంటాం. మేషరాశి వారికి ఈ నెల ఇలా ఉంటుంది, ఈ పక్షంలో ఇలా ఉంటుంది, ఈ వారంలో ఇలా ఉంటుంది. అవన్నీ బయట ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావం ప్రపంచం మీద, మనుషుల మీద, సర్వ జీవరాశుల మీద ఎలా పడుతుందని చెప్పేది మాత్రమే అది. అంతేగాని అదే పూర్తి జీవితం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, దోషమే మీ జీవితం కాదు. ఆ దోషాలని చిన్న మంత్రంతో, ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగం పరంగా మీరు చిన్న చిన్న దానాలు, చిన్న చిన్న మంత్రాలు చేసుకుంటూ, చిన్న నామస్మరణ చేత, కేవలం నామస్మరణ చేత మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనందరం కూడా ఆ అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మ, నేను తెలుసో తెలియకో పూర్వజన్మల్లో ఒక అజ్ఞానంలో కర్మ చేసి ఉంటాను, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను నువ్వు గట్టెక్కించు అని అమ్మని కనుక మనస్ఫూర్తిగా కనుక మీరు చేయగలిగితే ప్రార్థన, ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.